వెల్కమ్ బ్యాక్ టు Tech24. నిన్న మన ఛానల్లో OnePlus Buds 3కి సంబంధించిన రివ్యూ వచ్చింది అండ్ మొన్న OnePlus 12R మొబైల్కి సంబంధించిన రివ్యూ కూడా వచ్చింది. చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ 2024లో చాలా మొబైల్స్ అయితే వచ్చాయి. ఈ ఫస్ట్ క్వార్టర్లోనే ఆల్మోస్ట్ ఫస్ట్ క్వార్టర్ ఇంకా కంప్లీట్ కావడానికి ఇంకొక నెల ఉంది. ఈలోగానే కుప్పలుగా మొబైల్స్ వచ్చాయి అండ్ భవిష్యత్తులో రానున్నాయి. సో ఈ వీడియోలో 5,000 నుంచి 40,000 వరకు మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 5,000 ఉందనుకుంటే పోకో C51 సో జస్ట్ 4,999కి అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, జస్ట్ ఎయిర్టెల్ అక్కడ ఎయిర్టెల్ సిమ్తో మాత్రమే ఈ మొబైల్ అయితే పనిచేస్తుంది. బట్ స్పెసిఫికేషన్స్ అయితే 4,999కి చాలా బాగున్నాయి. MediaTek Helio G36 అండ్ 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్. సో ఎయిర్టెల్ నెట్వర్క్తో మీరు యూజ్ చేస్తుంటే డెఫినెట్గా ఈ మొబైల్ని సో అండర్ 5,000 రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పోకో C55 సో అరౌండ్ 5,999కి అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ఫ్లిప్కార్ట్లో. స్పెక్స్ చాలా బాగున్నాయి. MediaTek Helio G85 ప్రాసెసర్ అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. పెద్ద డిస్ప్లే సో మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. G85 6,000లో ఉంటే సో చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ 50 MP మెయిన్ సెన్సార్ వస్తుంది. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్ యావరేజ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా సో 6,000లో ఒక మంచి ప్యాకేజ్ ఇంట్లో పెద్ద వాళ్ళకి అండ్ సెకండరీ ఫోన్గా వాడాలనుకునే వాళ్ళకి యూట్యూబ్ వాట్సాప్ అండ్ మాదిరి హెవీ యూస్ అయినా చల్తా G85 ప్రాసెసర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది మోటో G04 సో రీసెంట్గా అయితే లాంచ్ అయింది. సో ఇదైతే 6,999కి అయితే ఫ్లిప్కార్ట్లో సేల్కి త్వరలో రాబోతుంది. సో ఇది కూడా బాగానే ఉంది. యూని SoC T606 ప్రాసెసర్తో వస్తుంది. 6.6 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ బ్యాక్ 16 MP మెయిన్ కెమెరా 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ Android 14తో వస్తుంది. సిమిలర్ 6,500కి పోకో C55 వస్తున్నప్పటికీ ఇందులో డాల్బీ అట్మోస్ అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్తో వస్తుంది అండ్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో మీ ప్రయారిటీ క్లీన్ ఆండ్రాయిడ్ అయితే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 7,000 ప్రైస్ రేంజ్లో 128GB వేరియంట్ కోసం చూస్తుంటే లావా యువ 3 రీసెంట్గా లాంచ్ అయింది. యూని SoC చిప్సెట్తో వస్తుంది. మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో ఉంది, డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మాట్లాడాను ఆ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. సో 7,000 ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్తో మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే కూడా డీసెంట్గా ఉంది. పక్కా బెస్ట్ ఆప్షన్ 7,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే. లేదు హెచ్డి డిస్ప్లే కాదు మాకు ఫుల్ హెచ్డి డిస్ప్లే తోటి కావాలనుకుంటే మోటో G14 వస్తుంది. యూని SoC T616 ప్రాసెసర్తో 5000 mAh బ్యాటరీతో. కాకపోతే 1,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో 8,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 9,000 to 10,000 మధ్య ఉండి 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే పోకో M6 అరౌండ్ 9,500కి అయితే వస్తుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. సో MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో 6.74 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. ఆ ప్రైస్ రేంజ్లో 50 MP మెయిన్ సెన్సార్ 5 MP ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. లేదు మాకు పోకో వద్దు అనుకుంటే మోటో రీసెంట్గా లాంచ్ చేసిన మోటో G34 మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. 11,000 ఉంటుంది కార్డ్ డిస్కౌంట్తో 10,300కి నేనైతే కొన్నాను. సో ఆ ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మాదిరి ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ మరీ కంటిన్యూస్గా ఇవి టచ్ చేస్తే ఉన్నాయి తప్పితే అదర్వైజ్ చాలా మంచి ఆప్షన్. కెమెరాస్ కూడా ఆ ప్రైస్ రేంజ్లో నాకైతే డీసెంట్గా అనిపించాయి. స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 5Gలో ఉండాలి అనుకుంటే సో మోటో G34ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక ఆన్ ఉంది, అదేంటంటే డిస్ప్లే హెచ్డి రెజల్యూషన్ తోటే వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కావాలి అనుకుంటే ఇంకో 2,000 పెంచుకోవాలి. సో అక్కడ మనకి రియల్మీ 11X నార్జో 60X అయితే ఉంటాయి. రెండు కూడా సేమ్ స్పెక్సే, ఒకటి అమెజాన్ మరొకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో రెండు కూడా MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తాయి. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉన్న 6.72 ఇంచ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తాయి. 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4GB 128GB స్టోరేజ్ అరౌండ్ 11,500కి అయితే వస్తాయి. సో ఆ ప్రైస్ రేంజ్లో రెండిట్లో ఏది కొన్నా సో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ 14,000-15,000 ప్రైస్ రేంజ్లో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి iQOO Z7S లాంచ్ చేసినప్పుడు 18,000 బట్ ఇప్పుడు 14,500 14,999కి అయితే వస్తుంది. సో బెస్ట్ ఆప్షన్ AMOLED డిస్ప్లేతో అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో కెమెరాస్ చాలా బాగున్నాయి. కాకపోతే సో వాటర్ డ్రాప్ నాస్తో వస్తుంది, అంతకు మించి దీంట్లో పెద్ద కాన్ అయితే ఏమీ లేదు. అండ్ లేదు iQOO వద్దనుకుంటే సామ్సంగ్ నుంచి M34 or F34 ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, మరొకటి అమెజాన్లో ఉంటుంది. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్ Exynos 1280 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్ OIS 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. సో 6000 mAh బ్యాటరీ 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కానీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. సో ఇది కూడా మంచి ఆప్షన్. సో iQOO Z7S, సామ్సంగ్ F34 M34 రెండు కూడా బాగానే ఉంటాయి. రెండిట్లో ఏది తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో కొంచెం గేమింగ్ అలాంటివి ఎక్కువ చేసే వాళ్ళు అయితే Z7Sకి వెళ్ళండి, అదర్వైజ్ F34 M34 మీకు బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 18,000 ప్రైస్ రేంజ్లో లావా అగ్ని 2 అయితే వస్తుంది. సో లాంచ్ చేసినప్పుడు 22,000 బట్ ప్రజెంట్ చాలా ఆఫర్స్లో 18,000కి వస్తుంది. సో MediaTek Dimensity 7
D750 ప్రాసెసర్, మొత్తం 3D కర్వ్డ్ డిస్ప్లే, సో బ్యాక్ గ్లాస్ డిజైన్తో చాలా ప్రీమియంగా ఉంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. 4700 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరాస్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి. సో చిన్న సాఫ్ట్వేర్ గ్లిచెస్ తప్పితే 18,000లో బెస్ట్ ఫోన్. నెక్స్ట్ 22,000 ప్రైస్లో పోకో X6 అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. స్పెక్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయి. అండ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫస్ట్ టైం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది పోకో మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అండ్ 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కాకపోతే కెమెరాస్ మాత్రం దీంట్లో కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో iQOO Z7 Pro, Vivo T2 Proలో కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఓవరాల్ ప్యాకేజ్గా కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మోటో ఎడ్జ్ 40 Neo, ఇది కూడా నియర్లీ 23,000లో వస్తుంది. సో బెస్ట్ ఆప్షన్. 6.5 inch 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 3D కర్వ్డ్ OLED ప్యానల్, Dimensity 7030 ప్రాసెసర్, అండ్ 50 MP మెయిన్ సెన్సార్ OISతో, అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 32 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 రేటింగ్. సో అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ కెమెరాస్ మాత్రం ఇందులో కొంచెం ఈ ప్రైస్కి కొంచెం యావరేజ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా వర్త్ కన్సిడరింగ్. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ Vivo T2 Pro, iQOO Z7 Pro, రెండు కూడా స్పెక్స్ సిమిలర్గానే ఉంటాయి, పేరు మాత్రమే మారి ఉంటాయి. ఒకటి అమెజాన్లో ఉంటుంది, మరొకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో మన ఛానల్లో iQOO Z7 Pro రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. 22,000-23,000 ప్రైస్ రేంజ్లో కార్డ్ డిస్కౌంట్తో అయితే వస్తుంది. సో అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే సో సింగిల్ స్పీకర్స్తో వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేదు. అదర్వైజ్ Dimensity 7200 ప్రాసెసర్, డీసెంట్ ప్రాసెసర్, అండ్ 6.7 inch డిస్ప్లే చాలా బాగుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ కెమెరాస్ చాలా బాగున్నాయి. ఇందులో నేనైతే టెస్ట్ చేశాను. సో సింగిల్ స్పీకర్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మీకు మ్యాటర్ కాదనుకుంటే సో ఈజీ పిక్ 22,000-23,000లో మంచి కెమెరాస్తో. అండ్ నెక్స్ట్ OnePlus Nord CE3. OnePlus మొబైలే కావాలి 23,000 ఆ ప్రైస్ రేంజ్లో అనుకుంటే సో OnePlus Nord CE3 5Gని అయితే కన్సిడర్ చేయొచ్చు. లాంచ్ చేసినప్పుడు 27,000, ఫస్ట్ సేల్ 25,000కి వచ్చింది. బట్ రీసెంట్గా 22,000కి కూడా వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేను చాలాసార్లు పోస్ట్ చేశాను. మీరు లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. మళ్ళీ ఆఫర్ వస్తే అక్కడైతే పోస్ట్ చేస్తాను. స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్, కెమెరాస్ చాలా బాగున్నాయి. 50 MP మెయిన్ సెన్సార్, Sony IMX890 సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.7 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. డెఫినెట్గా బెస్ట్ కెమెరా ఫోన్ అవుతుంది ఇది కూడా. సో ఒకవేళ మీరు 24,000లో కొనగలిగితే, ఇంకా లోయెస్ట్ కొంటే ఇంకా బెస్ట్ ఆప్షన్. OnePlus లవర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఇంకా క్లియర్గా. అండ్ నెక్స్ట్ 25,000 ప్రైస్లో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని పోకో X6 Pro వస్తుంది. MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. మీ ప్రయారిటీ కనుక గేమింగ్ అయితే, సో హెవీగా గేమింగ్ చేసే వాళ్ళైతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేశాను. సో అన్ని ప్లస్లే కాదు మైనస్లు కూడా ఉన్నాయి, ఒకసారి రివ్యూని చెక్ చేయండి. డెఫినెట్గా గేమర్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు, బట్ కొనే ముందు ఆ డీటెయిల్ రివ్యూని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ 27,000-28,000లో వస్తే OnePlus ఫోనే కావాలనుకుంటే OnePlus Nord 3ని కన్సిడర్ చేయండి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. Dimensity 9000 ప్రాసెసర్, సో అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. సో OnePlus ఫోన్ కావాలంటే ఎందుకన్నానంటే పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ మీకు కావాలంటే వేరే ఫోన్స్లో అయితే ఈ ప్రైస్ అందుబాటులో ఉన్నాయి. iQOO Neo 7 Pro ఉంది. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ముందు మాట్లాడుతున్నాం. అండ్ నెక్స్ట్ iQOO Neo 7 Pro, Snapdragon 8+ Gen 1తో సో మంచి డిస్ప్లే అండ్ డీసెంట్ కెమెరాస్. సో కిల్లర్ ఫోన్ అవుతుంది. సో ఒకవేళ 30,000 కంటే బిలో కొనగలిగితే, ఎందుకంటే మీరు 33, 34 పెట్టి ఇప్పుడైతే కొనకండి iQOO Neo 7 Proని. iQOO Neo 9 Pro వస్తుంది Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో. సో అందుకే iQOO Neo 7 Pro బిలో 30K మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే ఎలాంటి ఆలోచన లేకుండా కొనొచ్చు. అండ్ నెక్స్ట్ iQOO Neo 9 Pro. సో ఇప్పుడైతే ఆల్రెడీ ప్రీ బుక్ చేశాను, లాంచ్ అయితే జరగబోతుంది త్వరలో. సో iQOO Neo 9 Pro Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో రాబోతున్న చీపెస్ట్ ఫోన్. అండ్ ఇందులో కెమెరా స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. వచ్చిన తర్వాత డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో అయితే వస్తుంది. ఎక్స్పెక్టేషన్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని సో అరౌండ్ 35,000లో అయితే రాబోతుంది. సో 50 MP మెయిన్ సెన్సార్, f1.8 అపర్చర్తో, Sony IMX920 ప్రాసెసర్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అండ్ 10-bit AMOLED ప్యానల్ 6.78 inch సైజ్లో ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో అండ్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్తో, 3000 nits పీక్ బ్రైట్నెస్తో అయితే రాబోతుంది. సో ప్రజెంట్ అయితే OnePlus 12R అండ్ ఈ ఫోన్ మధ్య మంచి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. అండ్ UFS 4.0తో రాబోతుంది iQOO Neo 9 Pro. అండ్ కెమెరాస్ కూడా iQOO Neo 9 Proలో OnePlus 12Rతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటాయా లేదా అనేది మనం కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. బట్ 35,000 మీ బడ్జెట్ అయితే iQOO Neo 9 Pro రివ్యూ మన ఛానల్లో వస్తుంది, అది వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ 35,000లో మీకు మరొక ఆప్షన్ కూడా ఉంది. సో పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు, కెమెరాస్ కూడా బాగుండాలి, డిజైన్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 2 మీకు అరౌండ్ 35,000లో వస్తుంది. 10 బిట్ LTPO AMOLED ప్యానల్, 8+ Gen 1, 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా. సో ఎక్సలెంట్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, మెటల్ ఫ్రేమ్ అంతా కూడా బాగుంటుంది. బట్ మీకు ఈ ప్రైస్ నెల 8 Gen 2 ఫోన్స్ వస్తున్నాయి. Neo 9 Pro, OnePlus 12R ఒక 4-5 వేలు ఎక్కువ పెట్టుకుంటే Neo 9 Pro సేమ్ ప్రైస్ రేంజ్లో నథింగ్ ఫోన్ 2 ప్రైస్ రేంజ్లో వచ్చినప్పటికీ కెమెరాస్ నథింగ్ ఫోన్ 2లో బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వచ్చిన తర్వాత కంపేర్ చేసి అయితే చెప్తాను Neo 9 Pro నథింగ్ ఫోన్ 2 మధ్య. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి అంటే 8+ Gen 1 అయినా పర్లేదు అనుకుంటే నథింగ్ ఫోన్ 2 బెస్ట్ ఆప్షన్ 35,000లో. అండ్ నెక్స్ట్ OnePlus 12R 40,000లో వస్తుంది. ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి బడ్స్ ఫ్రీగా ఇచ్చారు, 1000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా వచ్చింది. సో ఈ ప్రైస్ నెలలో దీన్ని కొనొచ్చా లేదా అంటే సో డీటెయిల్ రివ్యూ వెరీ రీసెంట్గా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. OnePlus ఫోనే కావాలి అనుకుంటే మాత్రం ఇంకా వేరే ఆప్షన్ లేదు, డెఫినెట్గా OnePlus 12Rని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, ఇంకో 5-6 వేలు 7-8 వేలు అయితే OnePlus 11 బెటర్ ఆప్షన్. మీకు కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇవి 5,000 నుంచి 40,000 ప్రైస్ నెలలో మనం కన్సిడర్ చేయదగిన మొబైల్ ఆప్షన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ వీటిలో చాలా వాటికి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మరొక 2-3 కొత్త లాంచెస్ నేను ఇంక్లూడ్ చేశాను కదా, అవి త్వరలో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్లో, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.